క్రషర్ మాఫియాకు చెక్ త్వరలో పాలసీ ప్రకటన ఈ క్రషర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ ఉన్నాయా కొన్నిట్లలో లేవా తెలియదు ఇష్టారాజ్యంగా నడుపుతారు ఎవరైనా పోయి పర్మిషన్ అడిగినా ఎవరైనా పోయి క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద దాడులు ఇబ్బందులు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి యాదాద్రి జిల్లాలో ముఖ్యంగా ఎక్కువగా జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం క్రషర్ మాఫియాకు చెక్ త్వరలో పాలసీ ప్రకటన మైనింగ్ శాఖ కసరత్తు విద్యుత్ బిల్లుల ఆధారంగా ఫీజు హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తరహా విధానం వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రకటించే ఛాన్స్ అట క్రషర్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది అందుకోసం త్వరలో క్రషర్ పాలసీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నది ఇప్పటికే పాలసీ విధి విధానాలను తయారు చేసి న్యాయశాఖ సలహా కోసం పంపింది వచ్చే బడ్జెట్ సమావేశాలలో పాలసీని ప్రకటించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ పాలసీ అందుబాటులోకి వస్తే అక్రమార్కులకు కట్టడి చేయొచ్చు మరోవైపు ప్రభుత్వానికి సైతం ఆదాయం పెరుగుతుందట నిబంధనలకు విరుద్ధంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 750 క్రషర్ యూనిట్లు పనిచేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు 750 క్రషర్ యూనిట్లు పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసింది వాళ్ళ నుంచి కొన్ని డబ్బులు తీసుకుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుంది కంకర రోబో సాండ్ తయారు చేస్తుంటారు యూనిట్ అనుమతి ఇచ్చినందుకు అలాగే అక్కడ కంకర రోబో సాండ్ తయారీకి సంబంధించి ప్రతి టన్ను లెక్కన మైనింగ్ శాఖకు ఫీజు చెల్లించాలి క్రషింగ్ యూనిట్లలో ప్రతి నెల వేలాది టన్నుల్లో కంకర శాండ్ను ఉత్పత్తి చేస్తున్నారు కానీ లెక్కలను 100 టన్నుల్లోనే చూపించి తక్కువ ఫీజులు చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు పగలు మాత్రమే క్రషింగ్ చేయాలనే నిబంధనలు ఉన్నా వాటిని నిర్వాహకులు పట్టించుకోవడం లేదు రాత్రి సమయంలో కూడా పనులు కొనసాగిస్తున్నారు మొత్తం మీద లీడర్లకు ఎవరైనా పోయి నీ సంగతి చూస్తాను క్రషర్ ఎట్లా నడుస్తా అంటే ఆ లీడర్లకు డబ్బులు ఇస్తున్నారు తర్వాత అధికారులకు ఎవరన్నా నిబంధనలకు విరుద్ధంగా ఉందని పోయి ఒకసారి చెక్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తే ఆ ఆఫీసర్కు డబ్బులు ముడుతున్నాయి ఇట్లా ఈ క్రషర్ అన్ని కూడా అంటే ఆ క్రషర్ నడవడానికి నియమ నిబంధనలన్నీ కూడా గవర్నమెంట్ ఓపెన్ అప్ చేయాలి ఓపెన్ అప్గా చేస్తే ప్రతి సామాన్య పౌరుడు కూడా ఒక్కసారి ప్రశ్నిస్తాడు ఏంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తాడు ఈ నిబంధనలు ఏందో సామాన్య ప్రజలకు తెలియకపోతే ఎట్లా ప్రశ్నిస్తాడు కాబట్టి ఈ నియమ నిబంధనలన్నీ కూడా ఒకసారి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే అధికారిక వెబ్సైట్లో కావచ్చు నియమ నిబంధనలు ఏంటి అనేటువంటి ప్రభుత్వం విడుదల చేస్తే ఆ ప్రజలు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి అక్కడ భూములు ఖరాబు కావడం ఆ శబ్దాలతోటి గాలి కాలుష్యం వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం భూమి కాలుష్యం ఇన్ని రకాల కాలుష్యాలు అవుతున్నాయి కాబట్టి ఈ క్రషర్ల మీద 750 క్రషర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్లీ సీజ్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎంతైనా ఉన్నది